దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి మీద సుప్రీంకోర్టు సాక్షిగా దాడి చేసే ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడం దుర్మార్గమని ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం దళితుని మీద దాడి కాబట్టి కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. దేశంలోని అధికార ప్రతిపక్షాలన్నీ చర్యను ఖండించాయని వెల్లడించారు. గవాయిపై దాడిని ఖండిస్తూ బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, విహెచ్పిఎస్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై దాడి జరిగితే ఇంతవరకు చర్యలు తీసుకోకపోవటం అన్యాయం అన్నారు. బాధ్యులేని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ పక్షాలన్నీ దాడిని ఖండించాయన్నారు. దాడికి బాధ్యులైన వారిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవటాన్ని వ్యతిరేకిస్తూ చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. నవంబర్ 1న హైదరాబాద్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా మిత్రులందరికీ ఉద్యమ నౌసులు. చాలా కాలం తర్వాత ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. రాత్రి ఇక్కడ ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశ వివరాలను మీ దృష్టికి తీసుకురావడం కోసం ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది. మొదటి నుంచి మీడియా పరంగా మీ సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు. మీ అండదండలతోటి 30 ఏళ్ళ ఉద్యమం నడిచింది. అంతిమంగా ఒక గొప్ప లక్ష్యం నెరవేరింది. అందుకు సహాయ సహకారాలు అందించిన నా మిత్రులైన మీ అందరికీ, సోదరులైన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ ప్రెస్ మీటు ముందుకు సాగుతుంది. ఖచ్చితంగా ప్రవేశం ఉండాల్సిందే అని తీర్పు చెప్పడం జరిగింది. అప్పుడు ఏం జరగలేదు. ఇంకా శ్రీకృష్ణ రాధాల మధ్యలో అవినాభావం ఉండబడే ప్రేమను కూడా కొంతమంది అపార్థం చేసుకున్న జడ్జీలు దాన్ని ఇంకొక వ్యవహారంగా మాట్లాడిన సందర్భాలు నేను చెప్పి ఈ మధ్యలో సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి. 2010లో ఆ జడ్జీలు అట్లాంటి వ్యాఖ్యలు చేయడం తప్పు అని చెప్పి ఎవరు ఖండించలేదు, ఎవరు దాడి చేయలేదు. కానీ మా పరిధిలో లేని అంశాన్ని పదే ఇక్కడ తీసుకోవడం న్యాయం కాదని 100 సార్లు చెప్పినా వినకపోతే ఇక అక్కడున్న దేవుడినే పూజించుకోమంటే తప్పైంది. కానీ అంతకుముందు వీళ్ళు వ్యాఖ్యలు చేసినా, విశ్వాసాలకు విరుద్ధంగా తీర్పులు వచ్చినా ఎవరు దాడి చేయలేదు. ఇక్కడ దళితుడు సీజే కాబట్టి ప్రోటోకాల్ పాటించదు, ఏదో వ్యాఖ్యలు చేసిండని చెప్పి అదే సుప్రీంకోర్టులో 48 గంటల్లో ఆయన వివరణ ఇచ్చిన తర్వాత కూడా నాకు అన్ని మతాలు సమానమే, నన్ను ఎవరు అపార్థం చేసుకోవద్దు, రాజ్యాంగం ప్రకారంగా నేను సీజేని కాగలిగాను, సీజేగా రాజ్యాంగాన్ని పరిరక్షించడం బాధ్యత, అన్ని మతాలను గౌరవించాలని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. నేను గౌరవించేటోడిని, అన్ని దేవాలయాలకు వెళ్ళి నేను పూజలు చేసేటోడిని అని చెప్పి స్పష్టం చేశాడు. అంతకుముందు ఏ జడ్జీలు కూడా వాళ్ళు మాట్లాడిన కామెంట్స్కు నిరసన రాలే, దాడి జరగలే, వాళ్ళు వివరణ కూడా ఇవ్వలే. కానీ సీజే గారు మాట్లాడింది మాటలు ఘోరంగా భావించుకున్న వాళ్ళు, వివరణను కూడా అర్థం చేసుకోలేని వాళ్ళు ఎట్టి పరిస్థితిలో దాడే చేయాలని చెప్పి దాడి చేయించారు, చేయించారు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాం, గవాయి గారు